అంటున్నాయి. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండిలో డ్రైనేజ్లో ఏమీ దొరకని పరిస్థితి. ఒక పక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మనసుకు దెబ్బ తగిలితే ఓర్చుకోలేని శక్తి మన శరీరానికి ఉండొచ్చేమో కానీ మనం ప్రేమించే వాళ్ళకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా. అందుకే వాటి కోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను. ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలసిపోతున్నాయి. ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి. వాన చినుకులు విసిరిన రాళ్లలా శరీరానికి తూట్లు పెడుతున్నాయి. కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటి ముందున్న మామిడి చెట్టు మీద వాలాను. సరిగ్గా సమయం మధ్యాహ్నం 12:45. నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు. వాళ్ళు తినేదాకా ఉంటే కనీసం 4 మెతుకులైనా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్కపోవా అని నా ఆశ. ముందు పచ్చడి, తర్వాత కూర, ఆ తర్వాత సాంబారు, చివరిగా పెరుగు. ఇది వాళ్ళ మెను. మొత్తం 4. ఒకతను